ఇక ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ దృశ్యాలు ఐఎన్ఎస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. టీటీపీ చీఫ్ నూర్ వలీ మోహన్ సుద్ ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిగింది. నగరంపై వైమానిక దాడులు జరిగినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇక ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదు అని చెప్పారు. ఆఫ్ఘన్ భూభాగంలో ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలున్నాయని తమ జాతీయ అసెంబ్లీలో ఆరోపించారు పాకిస్తాన్. తమ సహనం నశించిపోయిందన్నారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే కాబూల్ పై వైమానిక దాడి చేసింది పాకిస్తాన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం భారత్ తో ఆఫ్ఘనిస్తాన్ దోసిని పాకిస్తాన్ సహించలేకపోతుంది. ప్రస్తుతం ఎలా ఉంది, ఏంటి? కాబూల్ మీద వరుస వైమానిక దాడులు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికీ భారీ పేలుళ్లు కూడా జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబులతో దద్దరిల్లుతోంది. అక్కడ చాలా చోట్ల రాత్రి మొత్తం కూడా పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించినాయి. వైమానిక దాడులు జరిగినాయి. అయితే ఇంతమంది చనిపోయారనేది మాత్రం ఇంకా లెక్క తెలియలేదు. సో ఈ పేలుళ్లు మొత్తం కూడా పాకిస్తాన్ కేంద్రంగానే పాకిస్తాన్ వైమానిక దళాలే ఈ దాడులు కొనసాగిస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ప్రకారం చూస్తే గనక రాత్రి అర్ధరాత్రి ఈ పేలుళ్లు సంభవించినాయి. ఎంతమంది చనిపోయారు ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. గుర్తు తెలియని విమానాలు అంటున్నారు కానీ ఈ పాకిస్తాన్ విమానాలు మాత్రం ఇప్పటికే తెలుస్తోంది. వైమానిక దాడులు జరిగింది కూడా ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులు కూడా వస్తున్నాయి కొన్ని హ్యాండిల్స్ లో. దీని వెనక మొత్తం కూడా పాకిస్తాన్ హస్తం ఉందంటూ కూడా చెప్తున్నారు. అధికారికంగా ఇంకా ఏం చెప్పకపోయినా కానీ. అయితే తాలిబాన్ తాత్కాలిక పరిపాలనా ప్రధాన ప్రతినిధి మాత్రం జబీహుల్లా ముజాహిద్ పేలుళ్లపై దర్యాప్తు కూడా ప్రారంభించారు. సో ఇట్లా నేపథ్యంలో భారత్ తో ఆర్థిక సంబంధాలను పెంచుకునేటువంటి లక్ష్యంతో చర్చల కోసం ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి చేరుకున్నటువంటి సమయంలోనే కాబూల్లో ఈ పేలుళ్లు సంభవించడం ఖచ్చితంగా దీని వెనకాల పాకిస్తానే ఉందని అర్థమవుతోంది. 2021లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబాన్ నాయకుడు భారతదేశానికి మొదటిసారి చేసినటువంటి పర్యటన. అయితే సరిహద్దు వివాదంతో తాలిబాన్ పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ పేలుళ్ల వెనక పాకిస్తాన్ పాత్ర ఉందని కూడా అంటున్నారు. ఈ మధ్య కాలంలో సరిహద్దుల్లో తాలిబాన్ పాకిస్తాన్ సైన్యం మధ్య కూడా చాలా రోజుల నుంచి ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో కాబూల్ పైన వైమానిక దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. కాబూల్ పైన పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. టీటీపీ నేతలే లక్ష్యంగా దాడులు కూడా జరిగినట్టు కనిపిస్తోంది. భారత్ తో ఆఫ్ఘనిస్తాన్ దోస్తేనే ఈ పాకిస్తాన్ దాడులకు కారణం అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. భారత్ పైన కుట్ర ఏ విధంగా ఉందో అంటే భారత్ తో ఏ దేశం సత్సంబంధాలు మెయింటైన్ చేసినా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు శత్రు దేశం కాబట్టి సో ఖచ్చితంగా భారత్ లో పర్యటిస్తున్నటువంటి సమయంలోనే కాబూల్లో ఈ దాడులు జరగడం పాకిస్తాన్ కుట్ర బుద్ధి మాత్రం తెలుస్తోంది. తెహరీకి తాలిబాన్ అగ్రనేతలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డది కూడా కనిపిస్తోంది. అర్ధరాత్రి కాబూల్ నగరంపై బాంబుల వర్షం కూడా కురిసింది. భారత్ లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటిస్తున్నటువంటి టైంలోనే ఈ దాడులు జరగడం కూడా ఒక రకంగా పాకిస్తాన్ కుట్ర బయటపడుతోంది. మరోవైపు అటు ముత్తాకి భారత్ లో పర్యటిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోటి ప్రత్యేకంగా చర్చలు కూడా జరపబోతున్నారు. సో ఈ రెండు దేశాల ప్రతినిధుల భేటీతో పాకిస్తాన్ నిజానికి భయపడ్డదని చెప్పాలి. దీంతో విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఇట్లా కాబూల్లో వరుసగా దాడులకు తెగబడ్డట్టు కూడా తెలుస్తోంది. సో ఇదేమైనా పాకిస్తాన్ వక్రబుద్ధి అర్ధరాత్రి జెట్ ఫ్లైట్లతో చేసినటువంటి మిసైల్ దాడులు మాత్రం పాకిస్తాన్ కుట్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. సోని, శ్రీకాంత్, మనం చూసుకునే ఈ దాడులకు సంబంధించి దీని వెనకాల ట్రంప్ ఉండొచ్చా? అలాగే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఎందుకు తీవ్రతరం అవుతోంది? ఖచ్చితంగా ట్రంప్ దీని వెనకాలంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శత్రు దేశాలు, భారత్ పాకిస్తాన్ శత్రు దేశాలు. సో అమెరికా ఈ మధ్య కాలంలో భారత్ పైన విషం కక్కుతోంది. H1B వీసాల విషయంలో గానీ లేదంటే టారిఫ్ల విషయంలో గానీ. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ తో చెలిమి చేస్తోంది. సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి నిధులు నిక్షేపాల కోసం అక్కడ పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటోంది అమెరికా. అనధికారికంగా అక్కడ ఎయిర్ బేస్ లను కూడా అమెరికా వాడుకుంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ దీని వెనక ఉంది, అమెరికా దీని వెనకాల లేదు అని చెప్పడానికి అయితే లేదు. ఖచ్చితంగా ఓవైపు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. చైనాతో సంబంధాలు తెగిపోయాయి. భారత్ కు చైనాకు మధ్య సంబంధాలు చిగురుస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే అమెరికా దీని వెనకాల లేకపోలేదు అన్నది మాత్రం లేదు. సో పాకిస్తాన్ ఇప్పటి వరకు అమెరికా చెప్పు చేతల్లోనే నడుస్తోంది. అటు అమెరికా సైన్యాధ్యక్షుడు కూడా ఆసిఫ్ మునీర్ కూడా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఈ మధ్య కాలంలో వైట్ హౌస్ లో భేటీలో పాల్గొన్నారు మనకు తెలుసు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే పాకిస్తాన్ ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేయడం, ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఉండడం. సో ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా దీనిపైన అమెరికా ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి ట్రంప్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతారు, పాకిస్తాన్ చేసినట్టుగా ఒప్పుకుంటారా లేదంటే దీన్ని సెట్ చేస్తానంటారా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నిజానికి చాలా క్రియాశీలకమైనటువంటి ప్రశ్న అని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు దీనిపైన ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాల్సిందే. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను ఆపుతాను అని చేసినటువంటి ప్రకటన, లేదంటే గాజా యుద్ధాలను ఆపుతాను, సిరియా యుద్ధాలను ఆపుతాను, నేనే ఆపాను, ఇండియా పాకిస్తాన్ యుద్ధాలను కూడా నేనే ఆపానని చెప్పినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎట్లా రియాక్ట్ అవుతారు, ప్రపంచ శాంతిని కోరుకుంటూ నోబెల్ బహుమతి కోసం పోరాడుతున్నటువంటి ఈ ట్రంప్ ఇప్పుడు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలి సోని. శ్రీకాంత్, అలాగే మొత్తానికి మనం చూస్తుంటే పాకిస్తాన్ లో పెరుగుతున్న ఉగ్రవాద దాడులకు ఎవరు బాధ్యులుగా చూడొచ్చు మనం అసలు? పాకిస్తాన్ లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్ర దాడులకు పాకిస్తాన్ నే చూడాలి, పాకిస్తాన్ ఆర్మీనే చూడాలి. పాకిస్తాన్ ని ఆర్మీని సపరేట్ గా మనం పాకిస్తాన్ లో ఉగ్రవాదులను సపరేట్ గా చూడడానికి లేదు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకటనే చెప్పాలి. ఎందుకంటే అత్యంత ట్రైనింగ్ అయినటువంటి ఈ సైనికులు రిటైర్మెంట్ తర్వాత ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. సో ఈ మొన్న పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా పాకిస్తాన్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆర్మీ ట్రైన్ చేసిన వాళ్ళు, ఆర్మీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉగ్రవాదులుగా మారినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉగ్ర స్థావరాలకు ఆర్మీ అక్కడ రక్షణ ఇస్తోంది, ఉగ్రవాదులకు కూడా రక్షణ ఇస్తోంది, ఇది స్పష్టంగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ను ఉగ్రవాదాన్ని వేరువేరుగా చూడలేవు. ప్రపంచం ముందు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మనం చూపించాం. అండ్ పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగితే ఖచ్చితంగా దీని పరిణామాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి కౌంటర్ కూడా మనం చూసాం. ఏమైనా